ఈ కాంగ్రెస్‌లో ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌లో ఒక చర్చ బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఏంటి అనంటే ఆల్రెడీ రెడ్డి ఆధిపత్యం తెలంగాణలో ఉంటది. కాంగ్రెస్ పార్టీలో ఉంటది. రెడ్ల ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు బీసీ నినాదంతో వచ్చారు. బీసీ నినాదంతో ముఖ్యమంత్రిగా బీసీని చేయాలని ఒక డిమాండు ప్రత్యర్థుల నుంచో మీ పార్టీలోనూ అంతర్గతంగా ఎంతో కొంత జరిగే అవకాశం కనిపిస్తుంది. దళితులకి మాకు అవకాశాలు ఎందుకు లేవు, మాకు అవకాశం ఉంది కదా బట్టి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు క్లెయిమ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కులాల కుమ్ములాట కాంగ్రెస్ పార్టీలో పెరిగిద్దేమో ఈ మొత్తం వ్యవహారాల పదవుల కోసం అని ఒక బయట వాళ్ళు చర్చించుకొని ఆలోచించుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికి పైన ఒక గొడుగుది కాంగ్రెస్ పార్టీ. ఈ కింద ఉన్న మీరు చెప్తున్న అన్ని రకాల వాదనలు ఈ పార్టీ గొడుగు కిందకి వచ్చిన తర్వాత ఐక్యంగా ఉంటాయి. ఎంతమంది కింద డాన్స్ వేసినా పైకి వెళ్ళేదానికి కంట్రోల్ ఉండదు. పార్టీదే పార్టీ. అందుకే మీనాక్షిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా గొడుగు కింద? పార్టీదే పార్టీ. మీనాక్షి నాట్ ఇండివిజువల్ పార్టీ Yes, ప్రతినిధి. పార్టీ అనే. పార్టీ అంటే ప్రతినిధి. మీకు వారికి ఇక్కడ ఆర్గనైజేషన్, వారికి ఒక అనుభవం, వారికి ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి డెఫినెట్లీ పార్టీకి సంబంధించి మంచి జరుగుతుంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని కంట్రోల్ చేయడానికైనా మీనాక్షిని తీసుకొచ్చి పెట్టింది. అది ఎందుకంటే కంట్రోల్ అంటే ఏం తప్పిరు కంట్రోల్? మీనాక్షి మేడం, ఏం తప్పారో మీ పార్టీ అధిష్టానం తెలియాలి, మాకు తెలియదు. మీనాక్షి నటరాజన్ గారు డెఫినెట్లీ అంటే ఒక గాంధీవాదిగా అటువంటి ఒక క్రమశిక్షణ కలిగిన నాకు తెలుసు ఎన్ఎస్ఏ నుంచి పనిచేస్తున్నా కాబట్టి మేడం డెఫినెట్లీ పార్టీకి ప్రభుత్వానికి కొంత మంచి ఆలోచన అంట కదా ఆమె మీనాక్షి తెలంగాణ వరకు ఆమె రాసిన రిపోర్టే ఫైనల్ అంట. ఆమె ఎవరికి పదవులు ఇవ్వాలంటే వాళ్ళకి అవుతుందంట. ఇక్కడ ఏమేం జరుగుతుందో రోజు ఇక్కడ రాహుల్ గాంధీకి రోజు వెళ్ళి రిపోర్ట్ రాసిస్తుందంట. నిజమేనా? ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో తను జోక్యం చేసుకోదు. డైరెక్ట్ సెక్రటేరియట్ రివ్యూ మీటింగ్ లో పార్టీ నిర్మాణం కూర్చున్నట్టున్నారు కదా. పార్టీ ఒకటే ఇష్యూ హెచ్సి ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు సెక్రటేరియట్కు ఆ మంత్రులు ఏదో జరుగుతున్న సందర్భంలో కలవడానికి వెళ్ళారు తప్ప మీటింగ్లో లేదు. తను పార్టీ వ్యవహారాలను సక్రమంగా నడపడానికి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కు సంబంధించి పార్టీ మొత్తం నేషనల్ వైడే జరుగుతుంది. అంతే తప్ప పార్టీ నిర్మాణంలో ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వం సంబంధించి ఏఐసిసి నుంచి వచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జి ఒక బూత్ లెవెల్కి వెళ్ళి బూత్ లెవెల్ కమిటీ మీటింగ్లో కూడా కూర్చొని రివ్యూ చేస్తుందని అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా ఏంది డమ్మీలా? ఒక మాట చెప్పమంటారా? పార్టీ సిస్టంలో సంఘటన మోర్చా పేరు మీద నారాయణ స్వామి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మహబూబ్నగర్ జిల్లా కొరకు ఇన్ఛార్జ్కి వచ్చినారు. సిపి జోషి కేంద్ర మంత్రి గారు ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ కొరకు సికింద్రాబాద్ కొరకు ఇన్ఛార్జ్గా వచ్చినారు. సో 22 మంది ఏఐసిసి ఇన్ఛార్జీలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సిడబ్ల్యూసి మెంబర్లు రకరకాల వాళ్ళు ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపికకు సంబంధించి అక్కడ అభిప్రాయాలు తీసుకోవడానికి పోతా ఉన్నారు. సో పార్టీ పరంగా పనిచేయడానికి హోదా అనేటువంటి అవసరమే లేదు. పార్టీ బూత్ స్థాయి నుంచి నిర్మాణం జరగాలి, క్షేత్రస్థాయి నుంచి జరగాలని ఈ రాష్ట్రంలో 10 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలు చేసినారు. అట్లా ఎక్కడికక్కడ ఒక పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అది. దాని పేరు మనం అంత పెద్ద తప్పు తీసుకునే అవసరం లేదు.